వారి పరిస్థితి ఏంటి, ఎట్లా ఉన్నారు అవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. నా వంతుగా నేను ఇక్కడ జాగృతి కేంద్ర కార్యాలయంలో నన్ను పోలీసు వాళ్ళు వదిలిపెట్టారు కాబట్టి ఆ దీక్ష బ్రేక్ కాకుండా నేను ఇక్కడ కూర్చున్నాను. ఖచ్చితంగా ఒకటే ఒక సింగిల్ డిమాండ్, 31 ఎకరాల జాగా భూదాన్ భూమి పేదవారి భూమి. ఇవాళ దాన్ని మొత్తం అక్కడ ఉన్న ఇండ్లను నేలమట్టం చేసిండ్రు, చెదను చేసిండ్రు, ఒక క్రికెట్ గ్రౌండ్ లెక్క చేసి పడేసిండ్రు దాన్ని. ఆ మొత్తం భూమిని కూడా పెద్దవాళ్ళకు అప్పగించాలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, పేదలకు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి అది పెద్దవారికి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అది ససేమిరా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ 8, 10, 12 ఏళ్ల నుంచి ఉంటున్న పేదవాళ్ళు ఆ భూమి విలువ పెరిగింది అంటే పేదవాడికి భూమి ఉంటే ఆ విలువ పెరిగితే కూడా ప్రభుత్వానికి ఇబ్బంది అన్నట్టుగా ప్రభుత్వం బిహేవ్ చేయడాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. ఖచ్చితంగా ఎక్కడైతే ఆ పేదవాళ్ళ ఇండ్లు కూలగొట్టినరో అక్కడనే వాళ్ళకు ప్లాట్లు ఇవ్వాలి, అక్కడనే వాళ్ళకు మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కట్టించేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నా దీక్షను కొనసాగిస్తూ ఉన్నాను. దాంతోపాటు నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఇగో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఎప్పుడు. రాజ్యాంగం అని చెప్పి నేను రాజ్యాంగ విలువల్ని కాపాడుతా అని రాహుల్ గాంధీ గారు తిరుగుతూ ఉంటారు ఎప్పుడు. ఇవాళ రాహుల్ గాంధీ గారికి మేము తెలంగాణ జాగృతి నుండి ఒక ఓపెన్ లెటర్ రాస్తూ ఉన్నాం. మరి నిజంగానే వెలుగుమట్లలో ఏం జరిగిందో తెలుసుకోండి రాహుల్ గాంధీ గారు. మీరు ఏ పెద్దల ధనదాహం కోసం పేదవాళ్ళని తీసి రోడ్డు మీద వేసినరో తెలుసుకోండి. ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. దీంట్లో ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ఉంటే ఈ అవినీతిలో ఆ 3 మంత్రుల పాత్ర ఉందని చెప్పి మేము బలంగా నమ్మాల్సి వస్తుంది. నిన్న మీరు మమ్మల్ని డీల్ చేసిన విధానంతో ఆ పాత్ర ఏంటి, మరి ఆ పాత్రలో ముఖ్యమంత్రి గారి పాత్ర లేకపోతే ఇమీడియట్గా ఆ మొత్తం జరిగినటువంటి విధ్వంసాన్ని ఆపండి. అక్కడ ఉండేటటువంటి భూమిని పేద ప్రజలకు పంచండి. అది ప్రభుత్వ భూమి కాదు, భూదానం భూమి, ఏనాడో దాతలిచ్చిన భూమి కాబట్టి పేదలకే చెందాలని డిమాండ్ చేస్తూ జాగృతి నుంచి ఇక్కడ మేము దీక్ష కంటిన్యూ చేస్తున్నాను. నేను విశారదన్ మహారాజ్ గారు వారు ఎక్కడున్నారో తెలిసిన తర్వాత మరొకవేళ ఐక్యంగా ఇంకో రకమైన పోరాట రూపం తీసుకుంటామా లేకపోతే ఇక్కడే కంటిన్యూ చేస్తామా అనేది ఓవర్ ద డే చెప్పడం జరుగుతుంది. బట్ నా తరఫున నేను ఫాస్ట్ బ్రేక్ చేయను. ఖచ్చితంగా అక్కడే వాళ్లకు ఇల్లు కట్టించేంత వరకు కూడా ఫాస్ట్ కొనసాగుతుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, జై తెలంగాణ. అంటే ఒక్కటండి, ఇప్పుడు 31 ఎకరాలు అనేటటువంటిది చాలా కాస్ట్లీ ల్యాండ్. ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామంటున్నారు కరెక్టే. ఇక్కడ నుంచి ఎందుకు తీసేసారు ఫస్ట్ అది చెప్పాలి. ఎవరికి ఇవ్వడం కోసం తీసేసారు ఈ ల్యాండ్, ఏం ప్రాజెక్ట్ కోసం తీసేసిండ్రు, ఎందుకోసం తీసేసారు. ఆల్రెడీ భూదాన్ బోర్డు వాళ్ళకు పట్టాలు ఇచ్చి ఉంది. ఆల్రెడీ వీళ్ళు 58 జీవో కింద రెగ్యులరైజేషన్కి అప్లై చేసుకొని ఉన్నారు. అవన్నీ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ పెండింగ్ ఉండగా కూడా ఇక్కడ నుంచి ఎట్లా తీసేయాలి? వీళ్ళు ఓనర్స్. ఎందుకు, హౌ కెన్ యూ టేక్ ఇట్ అవుట్? అది నీ గవర్నమెంట్ ల్యాండ్ కాదు. గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళు ఆక్యుపై చేసుకోలేదు. భూదాన్ ల్యాండ్ సర్టిఫికేట్ ఇచ్చింది. అక్కడ వాళ్ళు వాళ్ళ గుడిసనో ఇల్లో ఎవరికి చేతనైంది వాళ్ళు కట్టుకొని ఉన్నారు. అసలు దాన్ని ఎందుకు తీసేసిండ్రు? నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? నేనేమంటున్నా బ్రదర్, బోగస్ ఉంటే కనుక్కోవాలి, అది ప్రభుత్వం పని. ఒక్కడు తప్పున్నాడని ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, ఒక్కరు తప్పుందని అందరూ తీసేస్తారా? అట్లా కాదు కదా. బోగస్ ఎవరు ఉన్నారో వారు ఏరేండి. బోగస్ ఉన్న వాళ్ళకి ఎవరం కూడా మద్దతు ఇయ్యం కదా. బోగస్ ఉన్న వాళ్ళకు, అవినీతి ఉన్న వాళ్ళకి ఎవరం కూడా మద్దతు ఇయ్యం. కానీ నిజంగానే అక్కడ పట్టాలు ఉండి